UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ప్రముఖ ఆస్ట్రాలజర్, దేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు. నమస్తే సుభాష్ శర్మ గారు. సుభాష్ శర్మ గారు, మా హిట్ టీవీలో మీది మొదటి ప్రోగ్రామ్ కాబట్టి త్వరలో వినాయక చవితి రాబోతుంది. మొదట వినాయకుడితో ప్రారంభిద్దాం మన ప్రోగ్రామ్. గురువు గారు, వినాయక చవితి అనగానే మనకి మామూలుగా వినాయకుడి విగ్రహాలు హడావిడంతా, అంటే ఆ 11 రోజులు, 9 రోజులు, 5 రోజులు, 11 రోజులు చాలా కోలాహలంగా జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే చాలా మందికి ఉన్న డౌట్, ఆఫ్ కోర్స్ నాకు కూడా, మీరు చాలా చోట్ల చూసే ఉంటారు ఇది, వినాయకుడి మండపంలోనే కొంతమంది పూజ అంతా అయిపోయిన తర్వాత కార్డ్స్ ఆడడం కానివ్వండి, లేకపోతే మద్యం సేవించడం కానివ్వండి, అక్కడే పడుకోవడం సేవించిన తర్వాత, లేకపోతే కొంతమంది నాన్ వెజ్ ఏమైనా తీసుకొచ్చి ఆ సరౌండింగ్స్ లో తినడం కానీ, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అంటే కొంతమంది బ్రాహ్మణ్స్ ఏంటంటే చాలా నియమనిష్టలతో పంతులు గారు వచ్చి అక్కడ చాలా శుద్ధి చేసి పూజ చేసి చాలా అంతా దీపం అఖండ జ్యోతి వెలుగుతూనే ఉంటుంది. అదే ప్లేస్ లో ఇలాంటి పనులన్నీ చేయడం, మనం వినాయక చవితి చేస్తున్నాము, 11 రోజులు చాలా అద్భుతంగా చేస్తున్నామని అనుకుంటాము, కానీ ఇలాంటివన్నీ చేయడం వల్ల అది మనకి మంచా చెడా అనేది మీ మాటల్లో? చాలా మంచి ప్రశ్న. అంటే ఈ మధ్య కాలంలో ఇలాంటి సందర్భాలు, సిచ్యువేషన్ చాలా మట్టుకు నేను కళ్ళతో చూసినవి ఉన్నాయి. ఒక్కొక్కసారి అక్కడ గొడవలైనటువంటి సంఘటనలు ఉన్నాయి. చాలా మట్టుకు ఇబ్బందులు జరిగినటువంటి సంఘటనలు చాలా మట్టుకు ఉన్నాయి. అంటే ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో, ఈ కాలంలో చాలామందికి ఏంటంటే ఇలాంటి అసలు ఈ యొక్క వ్యవస్థ స్థాపన చేసినటువంటి వారు బాలా గంగాధర్ తిలక్ గారు. అంటే ఇలా మండపాలు వేయడం, విఘ్నేశ్వరుడి యొక్క ప్రతిష్టాపన చేయడం, పూజలు చేయడం, ఆయన ప్రారంభించినటువంటి తరహాలో ఆయన ప్రారంభించినప్పుడు 1 నుంచి 10లకు పెరిగాయి, 10ల నుంచి 100లకు పెరిగాయి, 100ల నుంచి 1000కు పెరిగాయి. ఇప్పుడు ఒక్కొక్క గల్లీలో చూసుకుంటే కనుక, ఒక్కొక్క ఏరియాలో చూసుకుంటే దాదాపుగా ఒక 10 నుంచి 15 లేదా ఒక 20 నుంచి 30 వినాయకులను పెట్టేస్తూ ఉన్నారు ఒకే ఏరియాలో. ఇక్కడ ఏమైపోతుంది అంటే గనక వినాయకుల యొక్క సంఖ్య పెరిగిపోతుంది, ప్రజల్లో భక్తి భావన, చైతన్యం తగ్గిపోతూ వస్తుంది. ఇక్కడ భక్తి భావన పెంచే విధంగా మనం ఎవ్వరూ చూడడం లేదు. చాలామంది ఏంటంటే కాంపిటీషన్ యుగం లాగా ఇదంతా కూడా అంటే మనకంటే వెనుకొచ్చాడు, మనకంటే పెద్ద గణపతి పెట్టాడు, మనం దానికంటే పెద్ద గణపతి పెడదాము అనే ఒక ఆలోచన తరహాలో వెళ్ళిపోతున్నారు. కానీ ఇక్కడ అందరికీ భక్తి భావన వెదజల్లుదాము, అందరికీ భక్తి భావనలో ముంచెత్తుదాము అనే ఆలోచన లేకుండా, ఇవన్నీ కూడా ఒక ఆధ్యాత్మికమైనటువంటి పరంగా లేకుండా కమర్షియల్ పరంగా వెళ్ళిపోతున్నాయి అన్నీ కూడా. అంటే ఒక ఏరియాలో ఒక గణపతి పెట్టాలి అంటే వాళ్ళ జేబులో నుంచి ఏమీ పెట్టరు, అందరూ చందాలు వసూలు చేసి, చందాలు అనే పేరుతో కూడా చాలా మంది అక్కడ ఖర్చు అయ్యేది ఒక 5 లక్షలు అయితే 10 లక్షలు చందాలు చేసి మిగతా 5 లక్షలు జేబులో వేసుకునే తరహాలో నడుస్తుంది. చందాల పేరుతో దందాలు చేస్తున్నారంట. చాలా నిజం, వాస్తవం. చందాల పేరు దందాలు నిజంగానే చేస్తున్నారు. అంటే అందరూ చేస్తున్నారని మాట మాట్లాడను, కొంతమంది. ఆ కొంతమంది చేయడం ద్వారా కూడా అందరికీ అదే పేరు వస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు అన్నారు ఇంకోటి ఏంటంటే, గణపతిని ప్రతిష్ఠిస్తారు, చక్కగా అక్కడ పూజాది క్రతువులు ఆచరిస్తారు, ఎంతోమంది భక్తి భావంతో అక్కడికి వస్తారు. కానీ అక్కడ వచ్చినటువంటి వాళ్ళకు కూడా కమర్షియల్ అనేటటువంటి తరహాలు, ప్రతిదానికి డబ్బు అనేటటువంటిది పెడతారు. సరే, డబ్బు అవసరమే, కానీ ప్రతిదానికి మనం డబ్బులు అడిగామనుకోండి, అక్కడ మనం వెళ్ళడమే కష్టమైపోతారు. వెళితే ఏదో ఒకటి అడుగుతారేమో అని భయంతో కూడా వెళ్ళకుండా చాలా మంది ఇంటి పట్టునే ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా మట్టుకు చూస్తాం. ఎందుకంటే మేము వినాయకుల మండపాల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఆధ్యాత్మికత ఏదైనా చెప్దాము. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, గురువుగారు మీరు రండి, అక్కడ ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్పండి, ఈ వినాయకుడి నవరాత్రులు ఏంటో చెప్పండి అని అన్నప్పుడు అక్కడ భక్తి భావన కంటే ఎక్కువ కమర్షియల్, ప్రతి ఒక్క దానికి టికెట్ అని చెప్పేసేసి, లడ్డూ వేలం పాట అని చెప్పేసేసి, అసలు ఈ లడ్డూ వేలం అనేటటువంటిది ఎలా ప్రారంభమైందో నాకు తెలియదు, కానీ అది కూడా కమర్షియల్ చేసి పెట్టేశారు. మొదట్లో లేదా గురువుగారు అలాగా? అసలు లడ్డూ వేలం పాట అనేటటువంటిది, లడ్డు ఏం విఘ్నేశ్వరుడి దగ్గర పెట్టిన నైవేద్యాన్ని చాలా మట్టుకు, అంటే మా చిన్నతనంలో ఏం చేసేవారంటే ఇంటింటికి వెళ్ళి చిన్న చిన్న ఇప్పుడు తిరుపతి లడ్డులు ఎలాగైతే ఉంటాయో అలా చిన్న చిన్నగా చేసి ఇంటింటికి వెళ్ళి ఇచ్చేటటువంటి వారు ఆ ప్రసాదాన్ని. కానీ ఇప్పుడు అలా కాదు, లడ్డూని వేలం వేసి ఒకే ఇంటికి పరిమితం చేసి ఇస్తున్నారు. వాళ్ళు వాళ్ళ బంధువులకు మాత్రమే ఇస్తున్నారు తప్ప, ఇక్కడ ప్రసాదం అంటే ఏంటి, ప్రతి ఒక్కరికి అందించవలసిన పుణ్యము, ఆ పుణ్యాన్ని కేవలం ఒక్కరికి మాత్రమే పరిమితం చేస్తున్నారు తప్ప, ఇక్కడ ప్రతిదీ కమర్షియలే అవుతుంది తప్ప, ఇక్కడ భక్తి భావన, అరే విఘ్నేశ్వరుడు అంటే నవరాత్రులు ఈ రకంగా ఉంటాయి. అసలు ఇప్పటికీ చెప్తున్నాను కదా, మీరు ఏ మండపం దగ్గరికైనా వెళ్ళండి, విఘ్నేశ్వరుడు నవరాత్రులు ఎందుకోసం చేస్తున్నారు అని అడగండి, లేదా విఘ్నేశ్వరుడి యొక్క నవరాత్రులు ఎలా ప్రారంభమయ్యాయి
ఇప్పుడు అదేం తెలియదు గురువు గారు, అది- ఎందుకోసం చేస్తున్నారు అంటే బికాస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనుకోవచ్చు. నిజంగా అది ఈ మధ్య కాలంలో ఉత్సవాలు ఎంటర్టైన్మెంట్ కోసమే నడుస్తున్నాయి తప్ప ఇక్కడ భక్తి భావన అనేటటువంటిది కనుమరుగైపోతుంది. విగ్రహాల సంఖ్య పెరిగిపోతుంది, భక్తి భావన తగ్గిపోయి కమర్షియల్ అనేటటువంటిది పెరిగిపోతుంది. ఇప్పుడు చూడండి, పెద్ద పెద్ద విగ్రహాలు లక్షల్లో తీసుకొచ్చి విగ్రహాలు పెడతారు, చిట్ట చివరికి అది ఏమవుతుంది, మళ్ళీ నీళ్ళలోనే నిమజ్జనం చేసేయడమే తప్ప అక్కడ మిగులుతుంది ఏమి. ఇక్కడ భక్తి భావన అంటే ఏంటి, నువ్వు పెద్ద విగ్రహం కాదు, నీ నీ స్తోమతకు మించకుండా నీకు ఎంత పరిమితిలో ఉందో అదే విగ్రహం పెట్టు. నువ్వు అంత పెద్ద విగ్రహం పెట్టినా మళ్ళీ చిన్న గణపతికే పూజ చేస్తాం. అక్కడ పాదాల దగ్గర చిన్న ఇంత గణపతి ఉంటుంది, దానికే పూజ చేస్తాం. అంత పెద్ద గణపతికి ఏం పూజ, అది కేవలం అలంకరణ కోసం పెట్టినటువంటి గణపతి. ఇంకోటి దీంట్లో మనం హర్షించే విషయం ఏంటంటే, నవ్వొచ్చే విషయం ఏంటంటే, గణపతులను కూడా వింతగా తయారు చేస్తున్నారు. పోలీస్ డ్రెస్ లో ఉన్నటువంటి గణపతి, డాక్టర్ డ్రెస్ లో ఉన్నటువంటి గణపతి, ఇంకా లేదా ఇతర అనేక రకాలైనటువంటి గణపతులు తయారు చేసి వాటిని పూజిస్తున్నాము. ఇక్కడ గణపతి అంటే ఆధ్యాత్మిక పరంగా అవతారం ఏ రకంగా ఉందో ఆ రకంగా దాంట్లోనే భిన్నంగా తయారు చేయాలి తప్ప ఈ హీరోల ఆకారంలో ఉన్నటువంటి గణపతులు లేదా ఇట్లా పొలిటికల్లో ఉన్నటువంటి గణపతులు ఇవి చాలా మట్టుకు తయారవుతున్నాయి. చాలా మట్టుకు సంఘటనలు కూడా చూస్తున్నాం. అంటే పోలీస్ డ్రెస్ లో ఉన్నటువంటి గణపతి అంటే చూడడానికి వాళ్ళకి కొత్తగా కనిపించవచ్చు, కానీ అక్కడ ఆధ్యాత్మిక భావం తగ్గుతుంది కదా, అక్కడ పూజ చేసే విధానాలు తగ్గిపోతున్నాయని ఎవరు ఆలోచించడం. అది ఒక జనరేషన్ కి పిల్లలకి మాత్రమే ఒక రకమైన అట్రాక్టివ్ గా కనబడే విగ్రహాలు అవి. కానీ మీరు అన్నట్లుగా పూజ చేసేటప్పుడు ఆ ఆధ్యాత్మికత అనేది మనలో ఖచ్చితంగా ఉండకపోవచ్చు. ఎంతసేపటికి ఆ రూపాన్ని చూసి అట్రాక్ట్ అవ్వడమే తప్ప ధ్యాస అనేది భక్తి మీదకి వెళ్ళదు కదా స్వామి. 100% ఉండదమ్మా. ఎందుకు అని అంటే, ఇప్పుడు భగవంతుడి ప్రేరణ అనేటటువంటిది ఏ రకంగా మనిషిలో ఉద్భవం ఇస్తుంది, భగవంతుడి ప్రేరణ ఏ రకంగా మనిషిలో యాక్టివేట్ అవుతుంది అని అంటే, చూసేటటువంటి రూపాన్ని బట్టి ఉంటుంది. అక్కడ మనం చేసేటటువంటి క్రతువులు పూజా విధానాలు ఉంటాయి, దానివల్ల భక్తి భావన వెదజల్లుతుంది. ఇలాంటి ద్వారా మనిషిలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని చైతన్యాన్ని పెంచవచ్చు. కానీ మీరు అన్నట్టుగా ఇవన్నీ కూడా ఆధ్యాత్మికంలో చూడడానికి ఏదో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది తప్ప అక్కడ భక్తి భావన అనేటటువంటిది ఎవరికి తెలియదు. ఈ మధ్యకాలంలో గణపతి నవరాత్రులు చేస్తున్నారే తప్ప అక్కడ ఎవరూ కూడా ఇంతకుముందు అంటే మా చిన్నతనంలో గణపతులు చాలా తక్కువగా ఉండేవి. గల్లీలో ఒకటి ఇక్కడ ఉంటే ఇంకోటి ఎక్కడో ఉండేటటువంటిది. అలాంటి సమయాల్లో ఏం చేసేవారంటే, ఇక్కడ గణపతులు మా ఆంజనేయ స్వామి గుడిలో పెట్టేవారు. అప్పుడు ఏం చేసేవారంటే, రాత్రి 6:30-7 అయిందంటే చాలు, ఈ పెద్దవాళ్ళు రిటైర్మెంట్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చక్కగా భజనలు చేసేటటువంటి వారు. భజనలు చేసి ఆధ్యాత్మికతను పెంచేటటువంటి వారు. అరే ఇక్కడ గణపతి ఇక్కడ పెట్టారు, మీరందరూ వచ్చి మొక్కి వెళ్ళండి, మీకు చక్కగా విద్యాబుద్ధులు వస్తాయి, చక్కగా మీకు జ్ఞానం వస్తుంది అని ఇలా చెప్పి గణపతి యొక్క వృత్తాంతాన్ని చెప్పేటటువంటి వారు. అరే నువ్వు చవితి రోజు చంద్రుడిని చూసావు కదా, నీకు నీలాపనిందలు వస్తాయి, నువ్వు సాయంత్రం వచ్చేసి చక్కగా గణపతి దగ్గర పూజ చేసుకో, నీలాపనిందలు రావు అని చెప్పేసి ఇలా ఆధ్యాత్మికతను పెంచేటటువంటి వారు. అంటే మనం ఏదైనా తప్పు చేస్తే, అరే నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రసాదం పంచు, నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి ఈ రకంగా పూజ చేసుకో, నువ్వు దేవుడి దగ్గరికి ఈ రకమైన సేవ చేసుకో అని ఇలా ఆధ్యాత్మికతను పెంచేవారు. కానీ ఇప్పుడున్నటువంటి తరహాలో ఎవరు అలా చెప్పడం లేదు, ఎవరు కూడా అలాంటి పద్ధతులే పాటించడం లేదు. అంటే విఘ్నేశ్వరుడు దేనికి కారకుడు, విఘ్నాలను దూరం చేయడానికి, జీవితంలో మనం చేసినటువంటి పాపాలను తొలగించుకోవడానికి. ఇప్పుడు పాపం ఏ రకంగా తొలగించుకుంటాం, ఇలాంటి దైవిక పరమైనటువంటి కార్యక్రమాల ద్వారా తొలగించుకుంటాం. అందులోనూ మీరు ఎప్పుడైనా గమనించండి, భూలోకం అంటే ఈ భూమి మీద 9 రాత్రులు పూజలు అందుకునేటటువంటి వారు ఇద్దరే దేవతలు. ఒకటి దేవి శరత్ నవరాత్రులో 9 రాత్రులు జరుగుతాయి, అందులోనూ గణపతి నవరాత్రులు 9 రోజులు. మిగతా ఏ దేవుళ్ళకు కూడా నవరాత్రులు లేవు, ఉత్సవాలు ఉన్నాయి. పక్షోత్సవాలు, మాసోత్సవాలు అనేటటువంటి ఉత్సవాలే ఉన్నాయి తప్ప ఇక్కడ నవరాత్రులు అనేటటువంటివి కేవలం అమ్మవారికి, గణేశుడికి. ఎందుకు అంటే దీనికి ఒక శ్లోకం ఉంది, కలహు చండి వినాయక అంటే కలికాలంలో ఈ కలియుగంలో శీఘ్రంగా వరాలు ఇచ్చేవారు, అనుకున్న వెంటనే మన యొక్క కోరికలు తీర్చేటటువంటి వారు ఇద్దరు. ఒకటి అమ్మవారు చండీ పరదేవత, రెండవది విఘ్నేశ్వరుడు. అందుకే వాళ్ళకు కలియుగంలో 9 రాత్రులు పూజ చేస్తే విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది అని ఈ విషయం ఎవరికి తెలియకపోవడంతో ఈ మధ్య కాలంలో అందరూ ఈ యొక్క విఘ్నేశ్వర కేంద్రాలు చక్కగా మండపాలు వేస్తున్నారు, విఘ్నేశ్వరుని కూర్చోబెడుతున్నారు, పెద్ద పెద్ద డీజేలు పెడుతున్నారు, అందులో సినిమా పాటలు పెడుతున్నారు. ఇవి చాలా మట్టుకు పెరిగిపోయాయి. అంటే పెద్ద పెద్ద సౌండ్లతో ఇరిటేషన్ వచ్చేలా సినిమా పాటలు, గోల వచ్చే పాటలు తప్ప గణపతి వృత్తాంతం ఎవరు పెట్టడం లేదు. గణపతి యొక్క పాటలు మంచి సాంగ్స్ ఎవరు పెట్టడం లేదు. అందరికీ కూడా ఎంటర్టైన్మెంట్ కావాలి. ఒక కేంద్రం దగ్గరికి వెళ్ళాము, అక్కడ నాకు ఎంటర్టైన్మెంట్ ఉంటేనే నేను వెళతాను అనే ఒక ధోరణిలో వాళ్ళని తీసుకెళ్తున్నారు. అలా తీసుకెళ్తే రాబోయే జనరేషన్లో భక్తి భావన ఎట్లా ఉంటుంది?
అందులోనూ మన హిందువుల మీద మనమే విమర్శ చేసుకునేటటువంటి పరిస్థితిలో ఉన్నాము. ఒక క్రిస్టియనో ఒక ముస్లిమో కాదు, మన మీద మనమే విమర్శ చేసుకునే దుస్థితికి దిగజారుతున్నామంటే అది మన తప్పే కదా. ఇప్పుడు మనం ఒక హిందువులము అని చెప్పి ఎంత గర్వంగా చెప్పుకోవాలి అంటే, నువ్వు అక్కడ మనం హిందువులుగా ఆచరించే పద్ధతులు ఆచరిస్తేనే కదా మనం చెప్పుకోగలము. అలా కాకుండా ఎవడో వచ్చి చెప్పేటటువంటి రీతిలో మనం ఉన్నామంటే తప్పు మనది, వాళ్ళది కాదు అని చెప్పేసి మనకు అర్థం చేసుకోవాలి. కానీ ఒకటి గురువు గారు, ఆఖరికి ప్రసాదాలు ఇంతకు ముందు పూజ అయిపోయిన తర్వాత కాస్త పులిహార, చక్కెర పొంగలి ఇలాంటి ప్రసాదాలు పెట్టేవాళ్ళు. ఇప్పుడు చూస్తే ప్రసాదాలు కూడా రోటీలు, నాన్లు, పన్నీర్ కర్రీలు ఇలాంటివి పెడుతున్నారు. ప్లస్ పరిశుభ్రత అనే మాట కూడా అక్కడ చాలా తక్కువే అనుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, ప్రసాదము అనేటటువంటిది ఎలా ఉండాలి అంటే, అంటే శాస్త్రంలో చెప్పినటువంటిదే, నేను ఏదో సొంతంగా. ప్రసాదము అంటే శుచిగా శుభ్రతగా మడితో వండినటువంటి ప్రసాదం భగవంతుడికి పెట్టడం అనేటటువంటిది సాంప్రదాయము, పద్ధతి. మనకి ఎప్పుడైనా హైందవ సాంప్రదాయం ఎలా పుట్టింది? మనకు వేదం నుండి జ్యోతిష్యం పుట్టింది, జ్యోతిష్యం నుండి సాంప్రదాయం పుట్టింది, సాంప్రదాయం నుండి మనకు ఆచారం పుట్టింది, ఆచారం నుండి మనకు వ్యవహారం పుట్టింది. ఇలా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నటువంటిదే సనాతన ధర్మం. ఇలా మనకు ఒక ప్రసాదము అనేటటువంటి పెట్టేటటువంటి విధానంలో నువ్వు ప్రసాదం ఏదైనా పెట్టు, నేను ఇది కాదు అని అన్నాను. ఎందుకంటే మనం భక్తితో మనము కాస్త అటుకులు పెట్టినా భగవంతుడు స్వీకరిస్తాడు. కానీ అది నువ్వు ఎక్కడి నుంచో కొనుక్కోవచ్చో, లేదంటే మీరు అన్నట్టుగా ఈ రోటీలు ఇవన్నీ పెట్టడం ద్వారా అక్కడ ఆధ్యాత్మికత కాదు. అతన్ని చూసి నెక్స్ట్ వాడు ఏమనుకుంటాడు, వీడు బయటకు వెళ్ళి తీసుకొచ్చాడు కదా, మనం ఎందుకు వండుకోవడంలే, మనం కూడా బయటకు వెళ్ళి ఏదో స్వీట్ బాక్స్ ఇంత లడ్డూలు తీసుకుపోయి నైవేద్యం పెట్టు అనే ధోరణిలో వెళ్తున్నారు తప్ప, ఎవ్వరూ కూడా కష్టపడి అరే భగవంతునికి నేను నైవేద్యం చేస్తాను, నేను చేసినటువంటి నైవేద్యం భగవంతునికి పెడితే తింటాడు అనే మైండ్ సెట్ ఆలోచన లేకుండా అయిపోయింది. కనీసం ఒక 10 నిమిషాలు భగవంతుని కోసం కూడా కేటాయించకపోతే, ఏదో రేపు చిన్న కష్టం వచ్చింది, లేదంటే ఏదో బాధ కలిగింది, ఏదైనా దుఃఖం కలిగింది, అయ్యో దేవుడా నేను ఏం పాపం చేశాను, నాకు ఇట్లాంటి పరిస్థితి ఇచ్చావని చెప్పి మళ్ళీ భగవంతుని తిట్టుకునే పరిస్థితి వస్తుంది తప్ప, నువ్వు ఎప్పుడైనా భగవంతుని కోసం ఈ రకమైనటువంటి, అంటే కనీసం ఒక 10 నిమిషాలైనా భగవంతుని కోసం కేటాయించాం. ఎవరికి అధికారం ఉంటుంది భగవంతుని నిందించడానికి అని అంటే, అరే నేను 24 గంటలు భగవంతుని కోసము ప్రేరణ చేస్తున్నాను, 24 గంటలు భగవంతుని ఆరాధిస్తున్నాను అనుకున్నటువంటి వాడు రేపు కష్టం వచ్చినా దేవుడా ఎట్లాంటి పరిస్థితి ఎందుకు ఇచ్చావని అనే మాట మనకు ఉంటుంది. కానీ నువ్వు ఏ రోజు భగవంతుని ఆరాధించలేదు, ఏ రోజు భగవంతుని గురించి నువ్వు ఆలోచించలేదు, ఏది పాపమో ఏది పుణ్యమో అనేటటువంటి విషయమే నీకు తెలియదు అనుకున్నప్పుడు, రేపు కష్టం వచ్చినప్పుడు ఎందుకురా దేవుడా అని చెప్పి దేవుడి ఒక మాట తీయడానికి కూడా వాళ్ళకి అర్హత ఉండదు. చాలా మట్టుకు ఇది ఎవ్వరూ కూడా ఆలోచించరు. కాకపోతే ఈ మధ్యకాలంలో గణేశుని మండలిల వద్ద, గణేశుడి యొక్క ఈ కేంద్రాల వద్ద ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వాళ్ళు ఏంటంటే లడ్డు అనే పేరుతో దోచుకుంటున్నారు, మండపం వేస్తామన్న పేరుతో దోచుకుంటున్నారు. మేము పెద్ద విగ్రహం తీసుకుంటున్నామంటే ఈరోజు దాని కాస్ట్ ₹1,00,000 అండి, మాకు చందాలు కొంచెం ఎక్కువ రాయండి అని అంటున్నారే తప్ప, ఎవరు చందాలు రాయండి, మీరు వచ్చి పూజ చేయండి, మీరు వచ్చి ఈ రకంగా స్వామివారి దగ్గర కూర్చోండి, మీ పాపాలన్నీ పోతాయి అంటే, పాపాలు మీన్స్ మీ కష్టాలన్నీ దూరం అవుతాయి అని ఎవ్వరూ చెప్పడం లేదు. ఇక్కడ భగవంతుని కేంద్రంలో వచ్చి మీరు సేవ చేసుకోండి, మీకు అన్ని భగవంతుడు మిమ్మల్ని రక్షిస్తారని చెప్పడం లేదు. వాళ్ళు చెప్పవలసినటువంటి మాటలు ఏంటో తెలుసా అండి, మాకు చందాలు రాయండి, మాకు ఎవ్వరు చందాలు రాయడం లేదు, మేము ఈసారి భారీగా చేసి ఎవరి అంటే ఆ పాపాన్ని ఎవరికి మూట కడుతున్నావు? ఇక్కడ పాపమే మూట కట్టుకోవడం ఉంది తప్ప పుణ్యం అనేటటువంటిదే కనిపించడం లేదు. కాబట్టి ఈసారైనా విఘ్నేశ్వరుడి యొక్క నవరాత్రులు చాలా ఘనంగా చేయండి, కాదు అనను. కానీ అక్కడ భగవంతుడి ఇప్పుడు ఒక గుడికి వెళితే ఎవరైనా సరే ఎంత పాపం, అరే స్నానం చేసి వెళ్ళాలి, చక్కగా శుభ్రతగా వెళ్ళాలి అనే ఆలోచన నీకు ఎలాగైతే ఉంటుందో, అలాగే నువ్వు ఒక మండపం భగవంతుని నువ్వు అక్కడ ప్రతిష్ఠించావు, కూర్చోబెట్టావు అనుకున్నటువంటిది అది ఆ 9 రోజులు దేవాలయముతో సమానం. నువ్వు దేవాలయంలో ఎలాగైతే ఉంటావో అదే రకంగా ఇక్కడ కూడా నువ్వు ఉంటే, నీకు పెట్టిన దానికి నీకెవరు ₹1 ఇవ్వకపోని భగవంతుడు ఎక్కడి నుంచో నీకు డబ్బులు అయితే తీసుకొచ్చి ఇస్తాడు. ఇది నువ్వు నమ్మి విశ్వాసంతో చేస్తే నీకు జీవితంలో కష్టం అనేటటువంటిది రాదు, నష్టం అనేటటువంటిది జరగదు. ఒకసారి నీకు బాధ కలుగుతుండొచ్చు, ఆ బాధ ఎవరు తీసుకుంటారు? పరమేశ్వరుడు తీసుకుంటాడు. ఆ రకంగా నువ్వు వినియోగించుకో, నీకు జీవితంలో కష్టము నష్టం అనేటటువంటిది రాకుండా ఉంటుంది. ఇంకోటి 9 రోజులు చక్కగా దీక్షతో ఉండండి. 365 రోజులు తాగడము, తినడము, కొట్లాటలకు వెళ్ళడం ఇవే జరుగుతాయి. కనీసం ఆ 9 రోజులైనా నేను శుచిగా ఉంటాను, శుభ్రతగా ఉంటాను, నేను నియమం పాటిస్తాను, గణపతి యొక్క అనుగ్రహం నాకు కావాలి అంటే, ఇక్కడ గణపతిని ఏదో విగ్రహ రూపకంగా చూడడము, లేదా ఇదేం చేస్తుందిలే అందరు ముక్తారులే అని ఎప్పుడైతే నువ్వు భావన చేసుకుంటావో
నువ్వు 1,00,00,000 రూపాయలు తీసుకొచ్చి భగవంతుని ముందర వేసినా నీకు పుణ్యం రాదు, పాపం వస్తుంది తప్ప. నువ్వు ఎప్పుడైతే నిష్కల్మషమైనటువంటి మనసుతో భగవంతుడు ఉన్నాడు, ఇక్కడ స్వామివారికి పూజ చేస్తే పుణ్యం కలుగుతుంది, నా పాపాలు పోతాయి, లేదా నేను చేసుకున్న తప్పులన్నీ కూడా ఆ భగవంతుడు సరిదిద్దుతాడు అనే ఆలోచనతో నువ్వు వెళ్ళు. అక్కడ భగవంతుడు తప్పకుండా ప్రత్యక్షమై నీ కోరికలు తీరుస్తాడు. ఇది దీంట్లో ఉన్నటువంటి విషయము. గణపతి నవరాత్రులు అంటే ఏదో మండపాలు వేసాము, గ్రాండ్గా చేసాము, ఈసారి మనకంటే ఎక్కువ ఎవరు ఇలా గొప్పలు చెప్పుకోవడం కాదు. నువ్వు ఆ మండపం దగ్గర ఈరోజు 10 మంది వచ్చారంటే నెక్స్ట్ ఇయర్ వరకు ఆ 10 మందికి మంచి జరగాలి, మేలు జరగాలి, వాళ్ళు అనుకున్న కోరిక నెరవేరాలి. అలా నెరవేరిందా నెక్స్ట్ ఇయర్ నీకు అడగక ముందే వాళ్ళే వచ్చి డబ్బులు ఇస్తారు, వాళ్ళే వచ్చి మాకు గణపతి కొనిస్తారు, వాళ్ళే వచ్చి మండపాలు వేస్తారు, అన్నీ వాళ్ళే చేస్తారు. ఇక్కడ ఈ సృష్టిలో కోరికలు ఉన్నటువంటి జీవి కేవలం మనిషి మాత్రమే, ఇంకెవరికైనా ఉన్నా ఎవరికి లేవు. మరి అలాంటి మనిషి కోరికలతో ఉన్నప్పుడు ఆ కోరికలు తీర్చేటటువంటి ఒక యూనివర్స్లో ఒక శక్తి ఏదైనా ఉంది అని అంటే అది కేవలం దైవిక శక్తి. అంటే ఈ రోజున నేను నా కష్టం వచ్చింది, నా కష్టంలో ఎవ్వరూ ఆదుకోలేదు, ఎవ్వరూ లేరు, నేను ఏమనుకుంటాను, అబ్బా దేవుడా ఈ కష్టం ఒక్కటి గట్టెక్కించు తండ్రి అని నేను మొక్కుకున్నప్పుడు ఆ కష్టం నాకు గట్టెక్కిందంటే ఆ ప్రతిఫలం అంతా కూడా ఎవరిది? భగవంతుడిది. అప్పుడు నేను భగవంతుడికి ఏమంటాను, అబ్బా దేవుడికి మొక్కుకోవడం వల్ల నాకు ఈ రోజున ఈ పరిస్థితి కలిగింది, నేను గండ నుంచి గట్టెక్కాను, ఆ భగవంతునికి ఏదో ఒక చేయాలని నా మనసులో నుంచి ఒక ప్రేరణ వస్తుంది చూసారా, దానికి మించినటువంటి గొప్పతనం ఏముంటుంది? ఈ రకంగా నువ్వు ప్రజల్ని ఆధ్యాత్మికత వైపు నడిపించు. ఎందుకంటే నేటి యువతే రేపు భావితరాలకు పురోగతి. వాళ్ళే ఈ రకంగా ఉంటే పెద్దవాళ్ళు కూడా చెప్పాలి, ఇది గణపతి కేంద్రం, ఇక్కడ మనం చక్కగా నవరాత్రులు చేసుకో. పెద్దవాళ్ళు కూడా అదే ధోరణిలో నడుస్తున్నారు, అందరూ అదే ధోరణిలో ఇక అలా నడిచినప్పుడు మనం ఇప్పుడు నేను మారాలి అని అనుకుంటే నాలో నుంచి నాకు మార్పు రావాలి తప్ప నేను ఏదో వీడియో చేశాను, ఈ వీడియో చేసి మారాలి అని చెప్పి షేర్లు ఈ లైక్లు చేయడం కాదు. ఎప్పుడైనా సరే ఒక తాగేవాడు, ఒక మద్యం తాగేటటువంటి వాడికి నువ్వు మద్యం తాగకు, నీకు మంచిది కాదు అని చెప్పినా ఎవడు మానడు. వాడంతట వాడు మనసులో సంకల్పం వచ్చినప్పుడు మాత్రమే మారుతాడు. ఒక సిగరెట్ తాగేవాడికో, ఒక మద్యం తాగేవాడికో, ఒక జూదం ఆడేవాడికి ఎవరికైనా సరే వాడంతట వాడే మానేయాలి తప్ప ఎవరు అమ్మ నాన్న చెప్తేనో లేదా స్నేహితులు చెప్తేనో వాడు ఎప్పటికీ మారడు. ఇంకా దానికి ఇంకా డబుల్ చేస్తాడు తప్ప మారడు, మారే ప్రసక్తి ఉండదు. ఎప్పుడు మారుతాడు? నాకు నిజంగా అబ్బా నేను మానేయాలి అనే మనసులో ఒక ఆలోచన పుడుతుందా, ఒక విత్తనం నాటుతాడా, అప్పుడు మానేస్తాడు. అదే మనస్సంకల్పం అంటే. కాబట్టి ఈ రకమైనటువంటి పద్ధతిని ఆలోచించుకోండి అమ్మా. బాగుంది గురువు గారు. ఏదైనా కానీ మార్పు మనలోనే మొదలవ్వాలి అంటారు. 100% అమ్మా. ఎందుకంటే మన నుంచి మొదలైతేనే ఇంకా మనం ఒక 10 మందికి మన వైపు లాగేసుకోవచ్చు, ఒక 10 మందిని మన వైపు వినియోగించుకోవచ్చు. కాబట్టి మార్పు ఎప్పుడైనా ఒక్కడి నుంచే మొదలవుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఏదో డైలాగ్ చెప్పారు కదా, మార్పు ఎప్పుడైనా ఒక్కడి నుంచే మొదలవుతుంది. ఆ ఒక్కడు మీరే ఎందుకు కాకూడదు? కాబట్టి ఈ గణపతి నవరాత్రులు అనేటటువంటి దైవిక పరానికి ఆధ్యాత్మికతకు సంతరించుకునేటువంటి అంశము. కాబట్టి దీన్ని ఆధ్యాత్మికం వైపే ఉంచండి. దీన్ని అనవసరంగా కమర్షియల్ చేసి అనవసరంగా ఎంటర్టైన్మెంట్ చేద్దాము అనే ఆలోచనలో వెళ్ళకండి. ఇక్కడ భగవంతునికి కావాల్సింది ఎంటర్టైన్మెంట్ కాదు, భక్తి. నువ్వు భగవంతుని మీద ఉన్నటువంటి ప్రేమ, భగవంతుని మీద ఉన్నటువంటి నమ్మకము. ఈ ప్రపంచం అంతా కూడా ఈరోజు భగవంతుని మొక్కుతున్నారంటే బికాజ్ బిలీవ్నెస్, అంటే నమ్మకముతోనే మొక్కుతున్నారు తప్ప ఈ నమ్మకం అనేటటువంటిది ఎప్పుడైతే లోపిస్తుందో భక్తి భావన ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అలా తగ్గిపోయినప్పుడు విపత్తులు, భూకంపాలు వస్తాయి, యాక్సిడెంట్లు జరుగుతాయి, లేనిపోని ప్రమాదాలు వస్తాయి, జల ప్రళయం వస్తుంది, వాయు ప్రళయం, ఇలా అన్ని ప్రళయం రావడానికి వేరే ఎవరో కాదు, మనుషులే దీనికి కారణము. అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని ఈసారైనా గణపతి ఉత్సవాలు గ్రాండ్గా చేసుకోండి. ఆధ్యాత్మికతను సంతరించుకునేలా అక్కడ వేదపారాయణం పెట్టండి. చక్కగా గణపతి లేదు మీకు ఎవ్వరికి గణపతి యొక్క నవరాత్రుల గురించి అక్కడ గణపతి నవరాత్రుల గురించి చెప్పేటటువంటి విధంగా చేయండి. అప్పుడు చిన్న పిల్లవాడు విన్నా, అరే నా చిన్నప్పుడు ఇలా చెప్పారు, ఇలా చేస్తే బాగుంటుందని ఒక చిన్న బీజం అతని మైండ్లో దాటినా అది ఆయన అనుసరిస్తాడు కదా, చిన్న పిల్లవాడైనా. అలా అనుసరించేలా చేస్తే అన్నీ హ్యాపీగా ఉంటాయి. అప్పుడు భగవంతుడు మనకు కష్టం వచ్చినప్పుడు ఇక మనం అడగాల్సిన అవసరం లేదు. అమ్మకు నాకు దెబ్బ తాకింది, ఈ టైంలో ట్యాబ్లెట్ వేయాలని మనం చెప్పాల్సిన అవసరం లేదు. తల్లి ఏం చేస్తుంది, అబ్బా టైం అయింది, నా కొడుకు ట్యాబ్లెట్ వేసే టైం అయింది అనుకొని ఆ తల్లి ఎంత ప్రేమగా వస్తుందో భగవంతుడు కూడా అలాగే వస్తాడు. భగవంతుడు కూడా అయ్యో నా బిడ్డకు ఆపద వచ్చింది, నేను వెళ్ళి కాపాడాలి అనే ఆలోచన భగవంతుడు తప్పకుండా ఉంటుంది. అది మనం విశ్వసించాలి. నమ్మితే అన్నీ జరుగుతాయి, నమ్మకపోతే ప్రత్యక్షంగా భగవంతుడు ముందరికి వచ్చినా నువ్వు దేవుడిని గ్యారంటీ ఏంటి అని అడిగేటటువంటి సిచ్యువేషన్లో ఉంటారు. కాబట్టి అలా కాకుండా భగవంతునికి ఈసారి జరిగే మండపాల్లో ఏ తప్పులు జరగకుండా
భగవంతునికి భక్తిపూర్వకంగా మనం చేసే క్రతువులు చేయండి, అందరికీ శుభము లాభం కలుగుతుందమ్మా. చాలా చక్కగా వివరించారు గురుగారు. చూసారు కదా ఈరోజు మన ఎపిసోడ్ ఎంత అద్భుతంగా జరిగిందో. వినాయక చవితి త్వరలో వస్తుంది. ఇలాంటి నియమాలన్నీ పాటించి ఈ సంవత్సరమైనా వినాయక చవితిని నియమ నిష్టలతో చాలా అద్భుతంగా జరుపుకుందాం. నమస్తే గురుగారు. శ్రీమాత.